ఇందాక నేను మీకు చెప్పిన కదా మిమ్మల్ని ఏం లాభం బైబిల్ అనొచ్చు అని ఎందుకన్నా ఆ మాట అంటే ఇప్పుడు పాస్టర్ల ముసుగులో చేసే వ్యక్తులంతా కూడా ఇప్పుడు అంటే ఇతర సమాజం ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు ఏమనుకుంటున్నారు కొంతమంది పాస్టర్లను చూశానంటే రైట్ క్రిస్టియానిటీలో ఇలానే ఫేక్ అడిక్షన్స్ ఉంటాయి, క్రిస్టియానిటీలో ఇలానే ఫేక్ న్యూసెస్ ఉంటాయి, ఇదే క్రిస్టియానిటీ, ఇగో వీళ్ళు కనిపించే వాళ్ళే పాస్టరు, ఇగో వీళ్ళు చెప్పేదే అబద్ధం, ఇగో ఇదే క్రిస్టియానిటీ అనే ఒక కామెడీ పీస్ అయిపోయింది. మీరు పరిశుద్ధ గ్రంథం అంటున్నారు కానీ బైబిల్ అనేది ఒక కామెడీ పీస్ అయిపోయింది. ఆ రకంగా పోర్ట్రేట్ అవుతుంది అంటున్నారు. వీళ్ళు చేస్తున్నారు అట్లా. మీరు చెప్పే కొంతమంది పేర్లు 200 మంది పేరు చెప్తా అన్నారు, వాళ్ళ వల్ల ఇట్లా అయిపోయింది చెప్తాను. నేను బ్యాడ్ యాపిల్స్ ఆర్ ఎవ్రీవేర్, బ్యాడ్ యాపిల్స్ ఆర్ ఎవ్రీవేర్. ప్రతి చోట చెడిపోయిన యాపిల్స్ ఉన్నాయి, కానీ అన్ని చెడిపోయిన యాపిల్స్ కాదు, బట్ చెడిపోయిన యాపిల్స్ ఉన్నాయి. బైబిల్ కామెడీ చెడిపోయిన వ్యక్తులు అందరూ క్రిస్టియానిటీని నమ్ముతారు, బైబిల్ని నమ్ముతారు. ఒక వ్యక్తి అంటాడు నేను గతంలో బాగా డ్రగ్స్ తీసుకున్నా, అమ్మాయిలతో పోతుండే, కేసులు చేసిన అంటాడు. నేను నా దగ్గర కోసం ఫస్ట్ ఒక స్టేట్మెంట్ క్లియర్ చేద్దాం. మీరు ఏమన్నారంటే బైబిల్ని కామెడీ బుక్ అన్నారు. ఇది కామెడీ బుక్ ఎప్పుడవుతుందంటే ఇందులో కామెడీ ఉంటే, ఇందులో కామెడీ ఉంటే ఇది కామెడీ బుక్ అవుతుంది. దీన్ని పట్టుకున్న వాళ్ళు కమీడియన్స్ అయితే ఇది కామెడీ బుక్ కాదు. ఓకే, వాళ్ళు మాత్రమే కమెడియన్స్ అయితే, పట్టుకున్న వాళ్ళు కమెడియన్స్ అయితే ఇది కామెడీ కాదు, కామెడీ బుక్ కాదు. ఇందులో కామెడీ ఉండి పట్టుకున్నవాడు కమెడియన్ కాకపోయినా ఇది కామెడీ బుక్ అవుతుంది. కానీ పట్టుకున్నాడు కమెడియన్ అవుతుంది. నీకు మాట చెప్తాను బ్రదర్, నా దగ్గర 500 రూపాయలు నోటు ఉంది, దాన్ని ఇలా తీసి ఇలా క్రంబుల్ చేసి మడిచి దాన్ని డస్ట్బిన్లో విసిరేశాను. డస్ట్బిన్ అది, అందులో చెత్త చెదారం అంతా ఉంది. ఈ 500 రూపీస్ కరెన్సీ నోట్ని ఇలా నలిపి డస్ట్బిన్లో పడేశాను. 500 రూపీస్ నోటుకి వాల్యూ పోదు. డస్ట్బిన్లోంచి ఇలా తీసి మరలా అలా స్ట్రైట్గా చేసుకొని మరలా జేబులో పెట్టుకొని వెళ్ళి ఇంకొకటికి ఇస్తే ఇది డస్ట్బిన్లో తీసుకొచ్చావు నేను తీసుకోనని అనడు ఆ వ్యక్తి. అది డస్ట్బిన్లో ఉన్నా జేబులో ఉన్నా అది 500 రూపాయల నోటే, దాని వాల్యూ దానికి ఉంది. అయితే దాన్ని అలా మడిచి వేశాడే వాడు మూర్ఖుడు, దాని వాల్యూ తెలియలే వాడికి. ఈ పుస్తకంలో విషయం ఉంది, ఈ పుస్తకంలో సత్యం ఉంది. దీన్ని పట్టుకున్నవాడు తొట్టుపడొచ్చేమో, ఆ తొట్టుపాటు దీనికి సంబంధం లేదు. ఇది తొట్టుపడవని చెప్పలే, బాగు చేసేదాన్ని చెప్పింది అది. దీన్ని పట్టుకున్న వ్యక్తి తొట్టుపడవచ్చు జీవితంలో, దాన్ని దీనికి ఆపాదించద్దు. కానీ దీన్నే అడ్డు పెట్టుకొని వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి చూస్తున్నారు, దీన్ని అడ్డు పెట్టుకొని దాన్ని తప్పు ఉదాహరణ చెప్తాను. నేను దానికే చెప్తాను మీకు ఉదాహరణ. అంటే వాళ్ళు నిజమైన క్రైస్తవులు లేదంటే నా దగ్గర నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది బ్రదర్. నా డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగొచ్చిందంటే నేను ఎల్ఎల్ఆర్ పాస్ అయ్యాను. నేను ఆ రౌండ్ వేసాను, అక్కడ ట్రయల్ వేసాను. నన్ను ఆర్టీఓ గారు దగ్గరుండి చూసి మరలా ప్రశ్నలు అడిగి మరలా సైన్స్ వేసి అన్ని అడిగే నాకు లైసెన్స్ ఇచ్చాడు. నేను ఇక్కడ నుంచి వెళ్తాను, రేపు వెళ్తూ యాక్సిడెంట్ అయింది. అప్పుడు తప్పు నాది అవుతుందా లేకపోతే నాకు లైసెన్స్ ఇచ్చిన ఆర్టీఓ తప్పు అవుతుందా? అక్కడికి ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఏం ఆర్టీఓ, ఆ వ్యక్తికి లైసెన్స్ ఎలా ఇచ్చావు అని అంటే అసలు ఏమంటున్నావు? నేనబ్బా పొరపాటుగా నిర్లక్ష్యంగా నేను యాక్సిడెంట్ చేశాను అన్న వ్యక్తిగతమైన తప్పది, నా మీద కేసు పెట్టు, నన్ను ఒప్పుకుంటాను. అంతేగాని నాకు లైసెన్స్ ఇచ్చిన ఆర్టీఓని ఎల్ఎల్ఆర్ పాస్ చేసిన వాళ్ళని అంటే ఎంత మూర్ఖత్వమో. నేనేదో ఒక పొరపాటు చేస్తే దాన్ని బట్టి నా బైబుల్ను నువ్వు అంటున్నావంటే అంతే మూర్ఖత్వం. నా బైబుల్ నన్ను జోదమాడమని చెప్పలేదు, నా బైబుల్ నన్ను అబద్ధం ఆడమని చెప్పలేదు, నా బైబుల్ నన్ను మోసం చేయని చెప్పలేదు. కానీ నేను కొన్ని ప్రలోభాలకు లోబడి ఏదైనా ఒక అబద్ధం ఆడినప్పుడు పొరపాటు చేసినప్పుడు అది నా వ్యక్తిగతం అవుతుంది తప్ప బైబిల్ అలా చెప్పిందని కాదు. దాన్ని బైబిల్కి చుడుతున్నాం అంటే అది అమాయకత్వం లేకపోతే మూర్ఖత్వం లేకపోతే కావాలని స్వార్థపూరితంగా దీని మీద బురజలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే అందరూ అలా లేరు కదా, బైబిల్ చెప్పినట్టుగా అందరూ బైబిల్ చెప్పినట్టుగా లేరు కదా. వెరీ గుడ్, మంచి ప్రశ్న. మరి క్లాస్ రూమ్లో ఒక 100 మంది పిల్లలు ఉంటారు, అందరు ₹1,00,000 ఫీజు కట్టి క్లాస్ రూమ్కి వచ్చారు. మరి అందరికి ఎందుకు ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ₹1,00,000 పెట్టింది ఫెయిల్ కావడానికా? అందరికి అదే టీచర్గా చెప్పారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు? సో ఒక్కొక్కడి సామర్థ్యం, ఒక్కొక్కడి పరిస్థితి, వారి నేపథ్యము ఉండొచ్చు. ఈరోజు నేను ప్రభువైన యేసుక్రీస్తు మాటలు పాటించడానికి కావాల్సిన అనుకూల పరిస్థితి నాకు ఉండొచ్చు, నేను సక్సీడ్ అయ్యి ఉండొచ్చు అందులో. ఇంకొక వ్యక్తికి అలాంటి నేపథ్యం ఉండకపోవచ్చు, నేను ఆ వ్యక్తిని బ్లేమ్ చేయట్లేదు. కాబట్టి అందరూ అలా లేరు అంటే అందరూ అలా ఉండరు.
అందరూ అలా ఉండేటట్టుగా ఉంటే మనం ఇక్కడ వదిలిపెట్టేసి అక్కడ వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. లేలే నేనేమంటున్నా, అదే బైబిల్లో అబద్ధం ఆడొద్దని దేవుడు చెప్పాడు, అదే బైబిల్లో తప్పులు చేయొద్దు అన్నాడు, అదే బైబిల్లో మంద ఆవద్దు అన్నాడు. అవును, మీరు దేవుడిని నమ్ముతారు, అవతల వ్యక్తులు ఫేక్ గా పోర్ట్రేట్ అవుతున్న ఆ వ్యక్తి కూడా అదే దేవుడిని నమ్ముతున్నాడు, రైట్? మరి ఆ వ్యక్తి ఎందుకు అట్లా ఉండలేకపోతున్నా అంటే ఆయన నిజమైన విశ్వాసుడు కాదా, నిజమైన దేవుని బిడ్డ కాదన్నట్ట, ఎట్లా అన్నట్టు? చూడండి బ్రదర్, మారథాన్ రన్నింగ్ రేస్ అని ఒకటి ఉంటుంది. కొన్ని వేల మంది పాల్గొంటారు అందులో, కొన్ని వేల మంది పాల్గొంటారు. ఒకడు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండొచ్చు, ఇంకొకటి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండొచ్చు, మొత్తం అందరూ ఆ గమ్యం వైపే పరిగెడుతున్నారు. ఒకడు నిదానంగా పరిగెత్తవచ్చు, ఒకడు స్పీడ్గా పరిగెత్తవచ్చు, మొత్తానికి అందరం అదే గమ్యం వైపు చూస్తున్నాం, అదే గమ్యం వైపు వెళ్తున్నాం. ఒకడు 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండొచ్చు, ఒకడు 2 కిలోమీటర్లు ఉండొచ్చు, ఒకడు 3 కిలోమీటర్లు, ఒకడు ఎక్కడో ఉండొచ్చు, ఒకడు. సో వాడి సామర్థ్యం చొప్పున వాడు పరిగెడుతున్నాడు అదే గమ్యం వైపు, వెనకేం పరిగెత్తట్లేదు. నేను ప్రభువైన యేసుక్రీస్తుని చేరుకోవడానికి ఆయన చెప్పిన మాటల ప్రకారం పరిగెడుతున్నా బ్రదర్. ఇంకొక వ్యక్తి కూడా యేసుప్రభువుని నమ్ముకున్నాడు, ఆ వ్యక్తి కూడా విశ్వాసయాత్రలో పరిగెడుతున్నాడు బ్రదర్. కాకపోతే వాడు దూరంగా ఉండొచ్చు, నేను కొంచెం ముందు ఉండొచ్చు, ఇంకొకరు ఇంకా వెనకాల ఉండొచ్చు. స్టిల్ వీఆర్ ఆ గమ్యం వైపే పరిగెడుతున్నాం. రన్నింగ్ టువర్డ్స్. అంటే ఆ లెక్కన చూసుకుంటే కల్వరి సతీష్ అనే వ్యక్తి దేవుని పేరు చెప్పి 1000 కోట్లు సంపాదిస్తున్నప్పుడు జాన్ పాల్ అనే వ్యక్తి కూడా అదే డెస్టినీ లో రన్నింగ్ లో ఉన్నాడు కాబట్టి ఎంతవరకు వెనకేసి ఉంటాడు, ఎంతవరకు సంపాదించుంటాడు? ఇక్కడ నేను చెప్తూ ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలను బట్టి పరలోకానికి ప్రయాణమైనటువంటి నిజమైన క్రైస్తవుల గురించి చెప్పాను. నిజమైన క్రైస్తవుల గురించి చెప్పాను. వాళ్ళు ప్రయాసపడుతుంటారు, అబద్ధం ఆడకుండా ఉండడానికో లేకపోతే పాపం చేయకుండా ఉండడానికో వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉంటారు, పడుతుంటారు, లేస్తుంటారు, పడుతుంటారు, లేస్తుంటారు, వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. నేను చెప్పింది నిజమైన క్రైస్తవుల గురించి. ఇప్పుడు మీరు ప్రస్తావించింది ఎవరిని గురించి? ఆపోజిట్ డైరెక్షన్ లో పరిగెడుతున్న వాళ్ళ గురించి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రన్నింగ్ వెన్ వీఆర్ ఆన్ ది రాంగ్ ట్రాక్ అని ఒక ప్రవర్బ్ ఉంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రన్నింగ్ వెన్ వీఆర్ ఆన్ ద రాంగ్ ట్రాక్? ఇంకో ట్రాక్ లో నువ్వు ఎంత స్పీడ్ గా పరిగెడితే మాత్రం నీ గమ్యం రాదు. వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ లో పరిగెడుతున్న వాళ్ళు ఎవరు? ఈ సతీష్ కుమార్ ఇలాంటి వాళ్ళు. వీళ్ళకి క్రైస్తవైన సంబంధం లేదు బ్రదర్. కాకపోతే దరిద్రం ఏంటంటే ఈరోజు వీడు క్రైస్తవుడా పాస్టరా కాదా అని కొలిచేటువంటి కొలబద్ద బైబిల్ కాకుండా పాపులారిటీ, వాడు తిరిగే కారు, వాడు సంపాదించిన ఆస్తి, వాడికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, వాడికి ఉన్నటువంటి రాజకీయ స్నేహాలు, వాడికి ఉన్నటువంటి వాక్ శక్తి అంటే వాక్య చతురత, ఆ వాగ్దాటి, వాడు వేసే జోకులను బట్టి వీటిని బట్టి కొలుస్తున్నారు తప్ప ఇప్పుడు నేను పాస్టర్నా కాదని కొలవాల్సిన కొలబద్ద ఏంటంటే బైబిల్. దీంతో కొలిస్తేనే నేను పాస్టర్నా కాదా క్రైస్తవునా కాదా తెలుస్తుంది. దీంతో కొలవకుండా నువ్వు పాపులారిటీతో కొలిస్తే, దీంతో కాకుండా నువ్వు డబ్బుతో కొలిస్తే, కార్లతో కొలిస్తే, రాజకీయ సంబంధాలతో కొలిస్తే ఇక నీకు ఎందుకు ఇది? కాబట్టి నేను బైబిల్తో కొలిచినప్పుడు కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ కనీసం ఒక విశ్వాసికి కూడా పనికిరాడు. ఓకే, అట్లాగా అసలు బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ని నమ్మి మేము పనిచేస్తున్నాం అనే కొంతమంది ఫేక్ పాస్టర్లు వీళ్ళు ఏ రకంగా ఉన్నారు, దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే మెయిన్ మోటో ఏంటంటే బ్రదర్ డబ్బు సంపాదన. ఈ నకిలీ పాస్టర్ల గమ్యం ఏంటంటే నకిలీ డబ్బు సంపాదన. డబ్బు సంపాదన అమాయకుల్ని ప్రలోభ పెట్టి మీ కష్టాలు పోతాయి, రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి అనేటట్టుగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు సంపాదించడమే వాళ్ళు పెట్టుకున్నటువంటి అజెండా. భక్తిని బిజినెస్గా మార్చుకున్నారు. మీరేమైనా అట్లా ప్రయత్నం చేసిరా? ఎప్పుడైనా వీడియోలు చేస్తుంటే పక్కన స్కానర్ పెట్టడం, లేదంటే నెంబర్ అనౌన్స్ చేయడం అట్లా ఏమైనా చేసిరా? ఒకవేళ నా ఛానల్లో 2000 వీడియోలు ఉంటాయి. ఒక ఛానల్లో 2000 వీడియోలు ఉంటాయి, ఇంకో ఛానల్లో 600+ వీడియోలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఇంకో ఛానల్ వచ్చింది, దాంట్లో కూడా కొన్ని 100 వీడియోస్ ఉంటాయి. ఎక్కడ కూడా అడుక్కు తినడం నేను చేయలేదు. డైరెక్ట్ మీరు ఫోన్ చేసి అడుగుతారేమో మరి, అంటే స్కానర్ ఇట్లా పెట్టకుండా డైరెక్ట్ ఫోన్ చేసి అడుగుతారు ఎట్లా? మీరు జోకులు బాగా చేస్తారు. జోకులుగా అంటే అడగలేదు. వినండి, బైబిల్ ఒక మాట ఉంది, పనివాడు జీతానికి పాత్రుడు. పనివాడు జీతానికి పాత్రుడు అని యేసు ప్రభు చెప్పాడు. నేను సేవ చేయడానికి వచ్చింది, యేసు ప్రభు నన్ను పిలిస్తే వచ్చాను. యేసు పిలిస్తే అంటే ఆయన ఇలా పిలిచాడు. ఇప్పుడు మీరు మాట్లాడిన ఇంతసేపు
కలువరి సతీష్ ఇంత తిన్నాడు, ఆయన అంత తిన్నాడు, ఇట్లనే అంటారు. అంటే మీ ధ్యాస అంతా డబ్బు మీద ఉన్నప్పుడు మీరెందుకు డబ్బులు ఏం చేసుకోవద్దు, మీరెందుకు నా ధ్యాస డబ్బు మీద లేదు, నా ధ్యాస డబ్బు మీద లేదు. ఓకే. డబ్బు యావలో పడి బైబుల్ని వక్రీకరిస్తూ సమాజాన్ని పెడత్రో పట్టిస్తున్నారు కదా, అది నా అంటే బైబిల్ ఎవరు విమర్శించినా కూడా మీరు ఇదే రకంగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఎంతవరకు అయినా నేను విమర్శించలేదు బ్రదర్, డైరెక్ట్ చెప్పాను. నేను ఇక్కడ లేలే, వాస్తవం ఇది చెప్పాను, ఇందులో విమర్శ లేదు, డైరెక్ట్ చెప్పాను. ఎవరు డ్యామేజ్ చేసినా కూడా మీరు ఇట్లనే వాళ్ళ భాగోతాలన్నీ బయట పెడతారా అంటున్నా. అంతే అంతే అదే అవతల ఎంత పెద్ద వ్యక్తి బ్రదర్. నేను సిపాయిని, నా రాజు యేసు ప్రభు, నా యేసు ప్రభు మీదికి వస్తున్నటువంటి అవతల వ్యక్తిని ఎంతటోనైనా సరే నా ప్రాణాలు వడ్డి యుద్ధం చేస్తాను, అంతే. అవతల వాళ్ళని ఎట్లా ఎట్లా తట్టుకుంటారు? వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు, రాజకీయంగా అన్ని అవకాశాలు ఉన్న వాళ్ళు, వాళ్ళకంటే నా యేసు ప్రభు పెద్దోడు. వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, రాజకీయ సంబంధాలు ఉండొచ్చు, నా మీద కేసులు పడ్డాయి, కోర్టులో కేసులు ఉన్నాయి, నా మీద దాడి చేయడానికో, నా మీద చాలా నిఘా ఉంటుంది బ్రదర్, నా మీద చాలా నిఘా ఉంటుంది బ్రదర్. మీ విషయంలో ఎట్లా అయిపోయిందంటే అయితే పాస్టర్ సమాజం అంతా ఒక వైపు ఉంటది, జాన్ పాల్ ఒక వైపు ఉంటాడు, కొంతమంది క్రిస్టియానిటీ మొత్తం మీకు యాంటీగా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పిన 100 మంది లిస్టులలో 99 మంది మీ గురించి అడితే ఎందుకు మరి మిమ్మల్ని మీ వ్యక్తిత్వం నచ్చదో, మీరు నిజాలు మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి నచ్చదు తెలియదు, కానీ అందరూ యాంటీగానే మాట్లాడతారు. మళ్ళీ ఇందులో ఇన్ ద సెన్స్ వాళ్ళ దాంట్లో వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు కూడా యాంటీనే మాట్లాడతారు. ఎవరి గురించి ప్రొఫైల్ బాగుందని అయితే ఎవరు చెప్పారు? నేను దానికే చెప్తున్నా బ్రదర్, ఎవ్వరు మాట్లాడినా మీరు కొలవాల్సిన కొలబద్ద ఇది. లిట్మస్ పేపర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, మేము చదువుకునేటప్పుడు ఏది యాసిడ్ ఏది బేస్ అనేది కనుక్కోవడానికి లిట్మస్ పేపర్ అని ఉంటుంది బ్రదర్. అన్ని రంగులు మనం కంటితో చూసామనుకో అన్ని తెల్లగానే ఉంటాయి, కంటితో చూస్తే మొత్తం అన్ని తెల్లగానే ఉంటాయి, లిక్విడ్స్ అన్ని తెల్లగానే ఉంటాయి. ఏది యాసిడ్ ఏది బేస్ చెప్పరా అంటే ఏం చెప్పలేవు. పోనీ అన్నింటిలో వేలు పెట్టి నోట్లో పెడదామంటే బర్న్ అయిపోతుంది, అది యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్. కాబట్టి ఏం చేద్దామంటే దానికి లిట్మస్ పేపర్ అని ఒకటి ఉంటుంది, డిప్ చేయాలి మనం కదా. ఆ లిట్మస్ పేపర్ అలా డిప్ చేసినప్పుడు అది బ్లూ టు రెడ్ వస్తే కలర్ బయటపడుతుంది, లేదా రెడ్ టు బ్లూ వస్తే అప్పుడు మనకి క్లారిటీ, ఇది బేసు ఇది యాసిడ్ అని తెలుస్తుంది కదా. దిస్ ఈజ్ ద లిట్మస్ పేపర్. జాన్ పాల్ ఒక మాట చెప్తాడు, ఇంకో మాట చెప్తే ఇంకో మాట చెప్తాడు. నన్ను నమ్మొద్దు, వాళ్ళని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. మీకు నమ్మాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నా ముఖాన్ని చూసి నమ్మాల్సిన అవసరం మీకు లేదు. ఇదిగో లిట్మస్ పేపర్ తీసుకో, ఈ లిట్మస్ పేపర్ని నేను మాట్లాడుతున్న మాటలో డిప్ చేయి, దీనికి మ్యాచ్ అయిందా. కానీ ఆ బైబిల్ గురించి చెప్పే గొప్పతనం చెప్పే వ్యక్తులు కూడా గొప్పలై ఉండాలి కదా. ఎవరిని చూసి నమ్మాలంటే కేవలం బుక్ చూసి అట్లా దేవుడు మనందరికీ అనువదించేవాడు కూడా గొప్పవాడు. మనల్ని దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేశాడు, మనందరికీ మనస్సాక్షినిచ్చాడు, ఇంకితం వివేచన శక్తినిచ్చాడు. నేను దీన్ని తెరిచి బోధిస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి అదే తెరిచి బోధిస్తున్నప్పుడు ఈ వ్యక్తి కాంటెక్స్ట్ పరిశుద్ధ గ్రంథం అని మీరు అంటున్నారు. ఏదైనా మీకు నచ్చింది ఏదైనా ఒక పేజ్ తీసుకోండి, ఒక సెంటెన్స్, అది ఏ రకంగా గొప్పతనం వివరిస్తారో ఏమన్నా అట్లా ప్రయత్నం. ఓకే, మీరు ఒకటి తీసుకున్నారు కదా, ఈ ఆదికాండం నుంచి ప్రకటన దాకా మొత్తం అన్ని పరిశుద్ధమైనటువంటి మాటలు. నచ్చింది కాదు, నేను అదే అంటున్నాను. చెర్రీ పికింగ్ లాగా తీసుకోవడానికి మిగతావన్నీ చెడ్డవి లేవు ఇక్కడ. చెర్రీ పికింగ్ లాగా దాన్ని ఇట్లా తీసుకునేదానికి లేదు ఇక్కడ. ఆదికాండం మొదటి వచనం నుంచి ప్రకటన కదా చివరి వచనం దాకా మొత్తం అన్ని పరిశుద్ధమైనవే, అన్ని మంచి లేదు. అయితే నేనేమంటున్నానంటే ఇందులో ఒక్క చెడ్డదాన్ని బయటికి తీస్తే నేను చూస్తాను చెడ్డదేమన్నా ఉందేమో, అది నేను అంటున్నాను. ప్రతిదీ మంచిదే, ఎందుకంటే ఇవి దైవ వాక్కులు, దేవుడు చెప్పినటువంటి మాటలు. అలా తీయడానికి ఆల్రెడీ అందులో చెడ్డ అంశాలన్నీ వ్యాఖ్యలన్నీ కూడా తీసి ఒక బుక్కే ఉందండి. మీ గుడ్ టైం ఏంటంటే నా దగ్గర ఆ బుక్. ఓకే, దానికి నేను మీకు ఇంతకుముందు పర్సనల్ కన్వర్జేషన్లో చెప్పాను. అదేంటంటే ఒక ఆభరణం ఉందనుకోండి, బంగారు ఆభరణం ఉంది. బంగారు ఆభరణంలో మధ్యలో ఒక నల్లటి రాయి ఉంది, నల్లగుంది. మీరు భూతత్వంలో ఆ నల్లదాన్ని ఇలా చూసి అరే నల్లగుంది నల్లగుండేదాన్ని ₹1,00,00,000 పెట్టాలనా అని అంటున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఆ భూతద్దాన్ని పక్కన పెట్టి ఆ ఆభరణాన్ని పూర్తిగా చూపించి ఇప్పుడు చూడరా అని చెప్పాలి. ఎందుకంటే వీడు భూతద్దు తీసుకుని పాపం ఆ నల్లదాన్నే చూస్తున్నాడు. ఈ నల్లదాన్ని ₹1,00,00,000 ఎందుకు అంటున్నాడు?
ఒరే స్వామి నీ సమస్య ఏంటంటే ఆ భూతద్దం తీసి పక్కన పెట్టి ఇప్పుడు చూడరా అంటే ఇప్పుడు ఆభరణం కనపడుతుంది. ఆ ఆభరణంలో దాని డిజైన్ కానీ దాంట్లో పొదిగించబడినటువంటి ఆ రత్నాలు ముత్యాలు ఇవన్నీ చూసి ఆ మధ్యలో బ్లాక్ చూసావా అది మొత్తం డిజైన్ హైలైట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టడానికి ముందుకు వస్తావు. అలా కాకుండా భూతద్దం తీసుకొని నల్లది చూసి నల్లగుంది. సారీ, ఆ నల్లది ఎక్కడ ఇమిడి ఉంది, ఏ డిజైన్లో ఇమిడి ఉంది, ఆ ఫుల్ పిక్చర్ నీకు కనబడితే దాని బ్యూటీ నీకు అర్థమవుతుంది. సో బైబుల్లో ఇక్కడ ఇలా ఉంది, అది నీకు నల్లగా కనపడింది కదా, నో ప్రాబ్లం, నా దగ్గరకు రా, నా ఎదురు కూర్చో, ఆ భూతద్దాన్ని పక్కన పెట్టి ఫుల్ పిక్చర్ చూపెడతాను, ఆ కాంటెక్స్ట్ ఏంటో చెప్తాను. ఎలా చెప్తాను? పర్సనల్గా కాదు, కెమెరా ఎదురుగా చెప్తాను. సమాజం డిసైడ్ అవుతుంది. ఎంత బ్యూటీ ఉందో అందులో సమాజం అర్థం చేసుకుంటుంది. అంతేగాని నల్లదే, నువ్వు నల్లది చూస్తేవి, ప్రపంచానికి నల్లది చూపెడుతుంది కాదు. కాంటెక్స్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులో అలాంటి బూతులు ఉంటే దీని మీద పరిశుద్ధ గ్రంథం అనే పేరు అసలు ఎలా పెడతాను నా తెలియగలుగుతాను. బైబిల్లో రాయబడిన మాట ఎలా పెట్టారు అనేది రాధా మనోహర్ దాస్ గారు చెప్తాను వినండి. అదే ఆ వ్యక్తి కూర్చుంటే కదా చెప్తాను ఎలా పెట్టారన్నది. నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి అన్నది లేవీ కాండంలో చెప్పండి మాట. దేవుడు అంటాడు నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండాలి. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఇవ్వండి ఈ పుస్తకంలో అపరిశుద్ధత ఎందుకు ఉంటుంది? ఉండదు, ఉండకూడదు, ఉండనేరదు, లేదు. ఒకవేళ ఉంది అని నిరూపించే దమ్ము సత్తా నాట్ ఓన్లీ అర్థమెదడుగా కాదు, ఎవరైనా సరే, ఎవరైనా వచ్చి నా ఎదురు కూర్చొని నిరూపించే సత్తా ఉంటే ఓపెన్ ఛాలెంజ్ ఇదే. రమ్మను,